ప్రగతికి మూలం పురుషుడు. పురుషులలో తన వ్యాపారములో, తన ఉద్యోగములో నిరంతరము అనేక రకరకాల ఆవేదనలతో, ఆందోళనలతో కూడి ఉండటము వల్ల, అదేవిధంగా కనీస దేహ పరిశ్రమ లేకపోవటము వల్ల, ఒంటికి సంవత్సరానికి ఒక్కసారైనా నూనె బాగా మర్దన చేయకపోవడం వల్ల, అరికాళ్ళకు కూడా నూనె రాయకపోవడం వల్ల, ఇలాంటి సమస్యలతో తీవ్రమైనటువంటి శిరోవేదన అనేది ఇవాళ ఎక్కువ మందిలో ఉంది. చాలామందికి వచ్చేటువంటి ఒంటి తలనొప్పి ఈరోజు మనం చెప్పుకునేటువంటి సమస్య. అంటే పార్శ్వపు నొప్పి, కుడి వైపున ఖచ్చితంగా సగం వరకు, లేదా ఎడమ వైపున సగం వరకు, ఇటు కానీ అటు కానీ తలలో వచ్చేటువంటి నొప్పినే పార్శ్వపు తలనొప్పి. అది ప్రధాన శీర్షిక పెట్టుకోండి. ఈ పార్శ్వపు తలనొప్పి వాయువు, చెడు వాయువు తలలో చేరటం వల్ల, లేదా అధిక ఉష్ణము చేరటం వల్ల, అధిక కఫము, లోపల కఫం ఎక్కువైపోవటం వల్ల, ఇలా అనేక రకాల కారణాలతోటి తలనొప్పి వస్తూ ఉంటుంది. మనం అప్పటికప్పుడు ఏదో ఒకటి అంత గోళీ ఒకటి మింగేసేసి కాస్త నీళ్లు పోసుకొని తగ్గించుకుంటాం. మళ్ళీ సాయంత్రానికి వస్తుంది, మళ్ళీ వేసుకుంటాం గోళీ. ఇలా 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 క్రమంగా గోళీలకు బాగా అలవాటు పడుతూ ఉన్నాం మనం. ఒక గోళీ సరిపోదు, అప్పుడు ఒక గోళీ వేస్తే తగ్గదు, 2 గోళీలు, 3, 4 గోళీలు. వీటిలో ఉండేటువంటి విషాలు లోపలికి పోయి పేగుల్లో బొక్కలు పెడుతున్నాయి, అన్నవాహిక నాశనం చేస్తున్నాయి, అన్ని అవయవాల్లోకి ఈ విషాలు చొరబడుతూ ఉన్నాయి. ఇలా కాకుండా చాలా సులభమైనటువంటి, చాలా అందుబాటులో ఉండేటువంటి ఒక చిన్న ప్రయోగము ద్వారా తన సమస్యను తానే నివారించుకున్నటువంటి అనుభవాన్ని చెప్పటము కోసం మన ఆయుర్మాత బిడ్డ మీ ముందుకు వస్తున్నాడు. అతని అనుభవాన్ని ప్రత్యక్షంగా మీరు వినండి, కళ్ళారా చూడండి. నా పేరు ధర్మరాజుల రామారావు. నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నానండి. మా పాప గత 3-4 సంవత్సరాల నుంచి ఈ ఒక్క పక్క తలనొప్పితో చాలా బాధపడుతూ ఉన్నది. చాలామంది స్పెషలిస్ట్కి చూపెట్టినా కానీ తగ్గలేదు. మరి గురువు గారు ఇచ్చిన సలహా ప్రకారం ఆవు పాలు తీసుకొని, ఆవు పాలలో కొంచెం త్రికటక చూర్ణాన్ని కలిపి 2 ముక్కుల్లో కూడా 2 చుక్కలు వేసాం. జస్ట్ ఒక 2-3 డేస్లోనే ఆమెకి పూర్తిగా తగ్గిపోయింది. దాదాపు 6 మంత్స్ అవుతుంది. 6 మంత్స్ నుంచి కూడా ఆ ప్రాబ్లమ్ని ఆమె చెప్పడం లేదు. ఇంతటి అపూర్వమైన సలహాలు ఇస్తూ మరి ఎన్నో లక్షల మందికి ఆరోగ్యాన్ని బాగు చేస్తున్నటువంటి గురువుగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విన్నారు కదా, ఇందులో ఏముంది? కొంచెం ఆవు పాలల్లో త్రికటుకాలు అంటే సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు కొద్దిగా ఒక అరచిటికెడు పొడి చాలు. సొంఠి పొడి, మిరియాల పొడి, పిప్పళ్ళ పొడి ఆవు పాలతో కలిపి రంగరించి ఒక బట్టలో వేసి లేదా దూదితో తీసుకొని 1-2 చుక్కలు అంతే 2-3 సార్లు వేసేటప్పటికి ఎంతో కాలం నుంచి వేధిస్తూ ఉండేటువంటి ఈ అర్ధ తలనొప్పి అనబడే పార్శ్వపు నొప్పి పారిపోయింది వాళ్ళ అమ్మాయికి అని అతను తన స్వీయ అనుభవాన్ని చెప్పాడు. ఇందులో ఏమి కష్టం చెప్పండి? ఇదేం ప్రాణదీసేది కాదుగా, దొరకంది కాదు కదా. మరి దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ ప్రచారం చేస్తూనే ఉన్నాం. కానీ ఎంతమంది వింటున్నారు? మిమ్మల్ని మేమేం డబ్బులు అడగడం లేదు, మా దగ్గర రమ్మని పిలవట్లేదు మిమ్మల్ని. మీకు కావాల్సింది మీ దగ్గరే ఉంది, ఎవరి దగ్గర లేదు 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 అని గొంతెత్తి ఎలుగెత్తి చాటి చెబుతూ ఉన్నాం. వాళ్ళ దగ్గరే ఉన్నాయని మనం చెప్పిన మాటలు నమ్మి బాగుపడ్డవాళ్ళు చెప్పేటువంటి అనుభవాలు కూడా మేము ముందుంచుతున్నాం. మరి ఇంకా నమ్మకపోతే, ఇంకా శ్రమ చేసి సాధిద్దామనే పట్టుదల మీలో రాకపోతే మనం ఎప్పటికి బాగుపడతాం ఆలోచించండి మీరు. ఈ సులభమైన యోగంతో పాటు ఒంటి తలనొప్పికి రాత్రి పడుకునే ముందు ఒక గిన్నెలో అప్పుడప్పుడు వండినటువంటి అన్నం, అంటే కొంచెం గోరువెచ్చటి అన్నం వేసి అందులో గోరువెచ్చగా ఉన్న కాచిన పాలు పోసి అందులో ఉల్లిగడ్డలు, సన్నగా తరిగినటువంటి ఉల్లిగడ్డలు ఒక 50 గ్రాములు ఆ అన్నంలో కలిపి కొంచెం మజ్జిగ వేసేస్తే ఏమవుతుంది? తోడుకుంటుంది. మూత పెట్టేసేయాలి. మూత పెట్టి పొద్దున్నే పరగడుపున ముఖం కడుక్కోగానే శుభ్రంగా ఈ అన్నాన్ని బాగా కలుపుకొని సూర్యోదయానికన్నా ముందే చక్కగా బాగా హాయిగా ఆనందంగా దీన్ని శుభ్రంగా సేవించాలి. అంతే, చాలా సులభం. సేవిస్తూ చేయి ఇట్లా పెట్టి ఈ బొటన వేలును కింద నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలాగా ఒక 100 సార్లు అయినా కనీసం, అలాగే రెండో బటన్ వేలును
ఇలా కింద నుండి పైకి, పై నుండి కిందకి నొక్కి వదలాలి. నొక్కి వదలడం ద్వారా తలలో రక్త ప్రసరణ సక్రమంగా జరిగి ఒక్క ఒంటి తలనొప్పే కాకుండా ఇతర ఏ శిరో వ్యాధులైనా కూడా మానవుడిని హింసించకుండా తగ్గిపోవడానికి అవకాశం కలుగుతుందని మా ప్రియమైన బిడ్డలకు సూచిస్తూ మనం ఒంటెలే వైద్యశాలలో ఒక అద్భుతమైన ఆహార ఔషధాన్ని తయారు చేసి చూసుకుందాం.